హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను సరికొత్త కథతో మీ ముందుకు వస్తున్నాను. మీరు చివరి వరకు చూడండి. చాలా ఎంజాయ్ చేస్తారు. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీలైతే షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, నా పేరు సురేష్, వయసు 29, హైదరాబాద్లో జాబ్ చేస్తుంటా. మాది తిరుపతి. ఇది తిరుపతి నుంచి హైదరాబాద్ ట్రైన్లో వస్తుండగా రీసెంట్గా జరిగింది. అమ్మాయి పేరు ప్రియ, వైట్గా స్లిమ్గా ఉంటుంది. ఏజ్ 22. నేను రెగ్యులర్గా రేణిగుంటు కాచిగూడ ట్రైన్లో ట్రావెల్ చేస్తూ ఉంటా. అలానే అప్పర్ బెర్త్ బుక్ చేసుకుని ట్రైన్ ఎక్కా. బట్ నా బెర్త్లో ఒకతను పడుకుని ఉన్నాడు. సర్లే, తిన్నాక పడుకునే ముందు లేపుదాం అనుకుని తినేసి అతన్ని బ్రో, ఇది నా బర్త్, లేస్తారా అని అడిగా. అతను లేచి దిగాకే చూసా తన పక్కన ఒక అమ్మాయి కూడా పడుకుని ఉంది. స్లిమ్గా ఉంది చూడటానికి, వైట్గా, పెద్ద ఫిగర్ ఏం కాదు, బట్ ఫేస్ అందంగా ఉంది. అతను నా దగ్గరికి వచ్చి, భయ్యా, మాది మిడిల్ బర్త్, ఎక్స్చేంజ్ చేసుకుంటారా అని అడిగాడు. సారీ బ్రో, ఏమ అనుకోకండి, నాకు కంఫర్ట్గా ఉండదు, అందుకే అప్పర్ బెర్త్ బుక్ చేసుకున్నా అని అన్నాను. ఇట్స్ ఓకే బ్రో అని ఆ అమ్మాయిని దిగేసే అన్నాడు. ఆ అమ్మాయి దిగుతుండగా చూస జుట్టు చెదిరింది, లిప్స్టిక్ సగం సగం అంటుకునే ఉంది. మత్తుగా చూస్తుంది. బెర్తకి పడుకుని సాంగ్స్ వింటూ నిద్రపోయా. 10 గంటల 30 నిమిషాలు మధ్యలో మెలకువచ్చి లేచా. చూస్తే నా కింద మిడిల్ బెర్త్లో ఆ లవర్స్ బెడ్షీట్ కప్పుకుని కుసలాడుతున్నారు. నాకు ఆపోజిట్లో ఒక అంకుల్ నిద్రపోతున్నాడు. దాని కింద లోయర్ బెర్త్లో ఒక అమ్మాయి అండ్ అబ్బాయి క్లోజ్గా కూర్చొని ఫోన్లో ఇన్స్టా చూస్తూ మాట్లాడుకుంటున్నారు. కాసేపటికి లైట్స్ ఆఫ్ చేసేసి ఆ అమ్మాయి ఒడిలో వాడు పడుకుని రీల్స్ చూస్తున్నాడు. ఆ అమ్మాయి వాడి తల నివరుతూ ప్రేమగా మాట్లాడుతుంది. వాడు అవేమి పట్టించుకోకుండా రీల్స్ చూస్తూ ఉన్నాడు. తర్వాత కాసేపటికి ఆ అమ్మాయి వాడి పక్కన సైడ్కి తన బ్యాక్ వాడికి ఆనించి పడుకుంది. నేను సైలెంట్గా చూస్తూ ఉన్నా. ఏం చేస్తారా అని వాడు ఆ అమ్మాయి నెక్ మీద కిస్ చేస్తున్నాడు. ఆ అమ్మాయి ఎక్స్ప్రెషన్ చేంజ్ అవ్వడం నేను గమనించా. కాసేపటికి మొబైల్ టార్చ్ ఆన్ చేసి నెక్ మీద చూశాడు. ఏం చూస్తున్నాడబ్బా అని చూస్తూ ఉన్నా. తను కూడా తిరిగి చూసి మామూలుగా పడుకుంది. వాడు లైట్ ఆఫ్ చేసి ఏదో మాట్లాడాడు. ఆ అమ్మాయి వాడికి కిస్ ఇచ్చి సైడ్కి తిరిగి పడుకుంది. అంతేనా అన్నట్లు వాడు ఎక్కిస్తున్నాడు. నేను షాక్ అయ్యా. ఆ అమ్మాయి 5 or 6 టైమ్స్ అలా చిన్న చిన్న కిస్సెస్ ఇచ్చింది. నెక్స్ట్ వాడి వైపుకి తిరిగి పడుకుని వాడిని చూస్తూ ఉంది. వాడేమో మొబైల్ చూస్తూ ఏదో అడుగుతున్నాడు. అలా మాట్లాడుకుంటూ ఉండగా నా కింద బెర్త్లో సౌండ్ వినిపించింది. ఇదేదో బాగుంది అని నేను సైడ్కి పడుకుని వీళ్ల సౌండ్స్ వినడం స్టార్ట్ చేశా. నా కింద బెర్త్లో ఉండే అమ్మాయి చాలా క్లాస్గా ఉంది. వాడేమో బ్లాక్గా రోడీలా ఉన్నాడు. ఇది అలా ఉండగా ట్రైన్ కొంచెం స్లో అయింది. వాళ్ల మాటలు నాకు వినబడుతున్నాయి. నార్మల్ కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఉన్నారు. హాఫ్ ఆన్ అవర్ తర్వాత సైలెంట్ అయింది. సరే అని లోయర్ బెర్త్లో ఉన్న వాళ్లని చూసా. అమ్మాయి మిడిల్ బెర్త్లో పడుకుని కిందికి వాడిని చూస్తూ, మొబైల్ ఇవ్వు, అది డిలీట్ చేయకు, ఉంచు ప్లీజ్ ఇవ్వు అంటూ ఉంది. ఏదో గొడవైంది అని అర్థమయింది. సర్లే అని నేను సైలెంట్గా పడుకున్నా. 12కి అలా మళ్లీ మేలుకు వచ్చింది. పక్కన చూసా. ఆ అమ్మాయి వాడితో గొడవపడి నా వైపు ఫేస్ ఉంచి నిద్రపోతూ ఉంది. కింద సౌండ్స్ వస్తున్నాయి. ఇందాక చేసిందేంటి అని ఆ అమ్మాయి అంటే, వాడు ట్రైన్లో కాపురం చేస్తామా ఏంటి అన్నాడు. నువ్వు చేసినా చేస్తావా అని ఆ అమ్మాయి అంది. కొంచెం కోఆపరేట్ చేయవే ప్లీజ్. చేస్తా, అది కూడా అన్నాడు. చేస్తావ్ అంది. నేను వెంటనే లేచి స్లోగా తొంగి చూసా. లైట్స్ అన్నీ ఆఫ్, అందరూ పడుకున్నారు. బెడ్ షీట్ కప్పుకుని ఉన్నారు. పక్కన చూసా. ఆపోజిట్లో అలిగిన పిల్ల కూడా వాళ్లని చూస్తూ ఉంది. నన్ను చూసి అటు తిరిగి పడుకుంది. జీన్స్ అండ్ బ్లాక్ టీషర్ట్లో ఉంది. ఎంతసేపటికి నా వైపు తిరగలేదు. నా కింద బర్తులో నోరు మూసుకోవే అన్న సౌండ్ వినిపించింది. పక్కన చూసా. ఇప్పుడు ఆ పిల్ల వాళ్లనే చూస్తూ ఉంది. ఫేస్లో 3 వచ్చిన ఎక్స్ప్రెషన్స్ క్లియర్గా కనిపిస్తున్నాయి. వీళ్ల ఏం చేస్తున్నారా అని తొంగి చూస. దుప్పట్లో ఉన్నారు. ట్రైన్ ఫాస్ట్గా వెళ్తుంది. ఇదంతా చూస్తున్న ఆపోజిట్ పిల్ల లేచి లోయర్ బెర్త్లో నిద్రపోతున్నదాని లవర్ పక్కన పడుకుని వాడిని లేపుతుంది. వాడు లేచాడు. కాని జస్ట్ హగ్ చేసుకుని సైలెంట్గా పడుకున్నాడు. ఇదేమో తల నిమరడం, చేయి నిమరడం, లిప్స్ తాగడం చేస్తూనే ఉంది. ఈ పిల్లకి ఫుల్ మూడ్ వచ్చేసిందని నాకు అర్థమైంది.
అప్పుడప్పుడు వీళ్ల వైపు చూస్తుంది. వాడేమో చిరాకు పడి అటు తిరిగి పడుకున్నాడు. కాసేపటికి పైకి మిడిల్ బెర్త్ లోకి వచ్చి పడుకుంది. నా కింద ఉన్న వాళ్ల వైపు తొంగి చూశా. బెడ్షీట్ ఆఫ్ కప్పుకుని పడుకున్నారు. అమ్మాయి లోపల ఉండటం వల్ల కనిపించడం లేదు, వాడైతే కనిపిస్తున్నాడు. నాకు కింద వీళ్లు చేసిన సౌండ్స్ కి అండ్ ఎదురుగా ఉన్న పిల్లని చూసేసరికి నాకు ఫుల్ మూడ్ వచ్చేసింది. ఇంచుమించు ఆపోజిట్ పిల్ల పరిస్థితి కూడా అదే. నేను ఆమె వైపు తిరిగి పడుకుని ఆమె వైపుకు చూసా. తను నన్ను చూసింది. నేను కామంతో చూస్తూ ఉన్న కళ్లరపకుండా చిరాగ్గా ఫేస్ పెట్టి అడు తిరిగి పడుకుంది. నేను దాన్నే చూస్తూ అబ్బా ఏముందిరా అని అనుకున్నా. మనసులో ఏదో దానికి వినబడింది అన్నట్లుగా నావైపు తిరిగి చూసి బోర్లా పడుకుంది. నేనైతే దాన్ని తినేసేలా చూస్తున్నా. కాసేపటికి వెలకిలా పడుకుని వాళ్లవైపు నా వైపు చూసింది. ఏం చేస్తున్నారు అని సైగ చేసా. హక్ చేసుకుని పడుకున్నారు అని రిప్లై ఇచ్చింది సైగతో. వాళ్లని చూసావా అని అడిగా. సైగతో అర్థం కాలేదు అన్నట్లు ఫేస్ పెట్టింది. మళ్ళీ చెప్పా. తలమీద చేయి పెట్టి అయ్యో అన్నట్లుగా ఫేస్ పెట్టి చూసా అని తలుపింది. కింద ఉన్నది ఎవరు అని సైగ చేశా. నా లవర్ అని హ్యాండ్తో లవ్ సింబల్ వేసి చెప్పింది. ఓకే అని చెప్పి తననే చూస్తూ ఉన్నా. ఏమీ ఎందుకు చూస్తున్నావు అని సైగ చేసి అటు తిరుగు అని స్లోగా మాట్లాడింది. నేను నీ ఫేస్ సూపర్గా ఉంది అని సైగ చేస. కొంచెం బ్లుష్ అయ్యి హా ఇంకా అని అంది. పిల్ల సెట్ అయ్యేలా ఉందని అర్థమయింది. ఇంకా ఐస్లోకి చూస్తూ ఉన్నా. తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చేంజ్ అవుతుంది, అది నాకు తెలుస్తుంది. స్లోగా అటు తిరిగి పడుకుంది. మళ్ళీ నేను తన వైపే చూస్తున్నా. 2 మినిట్స్ తర్వాత నావైపు తిరిగి స్లోగా నన్ను చూసింది. ఏమైంది సారీ అని చెవులు పట్టుకున్న స్మైల్ ఇచ్చింది. గ్రీన్ సిగ్నల్ అనుకుని సరే నేను వెళ్తా అని అన్నా. ఎక్కడికి అని సైగ చేసింది. నావల్ల కావట్లేదు వాష్రూమ్కి అని సైగ చేస. నవ్వింది. నేను లేచి కిందకి దిగాను. నా కింద బెత్తవాళ్లని చూస్తే హక్కు చేసుకుని పడుకున్నారు. తన వైపు చూస నన్నే చూస్తుంది. కొంచెం భయంతో వస్తావా అని అడిగేశా. తను సైలెంట్గా కళ్ళు మూసుకుని అటు తిరిగి పడుకుంది. సరే ఇది అయ్యేలా లేదు అని నేను వెళ్లి వాష్రూం పక్కన ఉండే లోయర్ బెర్త్లో ఎవరూ లేకపోయేసరికి అక్కడ సైలెంట్గా పడుకుని దారిలో అది వస్తుందేమో అని వెయిట్ చేశా. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు 5 మినిట్స్కి వాష్రూం సైడ్ వెళ్ళింది. వర్కౌట్ అయిందిరా అనుకుని వెనకాలే వెళ్లి చూస్తే వాష్రూం బయట వెయిట్ చేస్తూ ఉంది. నన్ను చూసి కంగారు పడుతూ తల దించుకుంది. నేను వెళ్లి ఆపోజిట్లో నిల్చొని తనని చూస్తూ ఉన్నా. నాకు టెన్షన్గా ఉంది. కొంచెం ధైర్యం చేసి తన పక్కకి వెళ్ళా. తనేమా అనలేదు. కొంచెం క్లోజ్గా నిలబడ్డా. ఇప్పుడు తన భుజాలు నాకు తగులుతున్నాయి. చేయి పట్టుకున్న తనేమా అనలేదు. అటు ఇటు చూసి ఎవ్వరు లేరు అని కన్ఫర్మ్ చేసుకుని కొంచెం డేర్ చేసి హక్ చేసుకుని కిస్ చేసి వదిలా. తను నన్ను దూరంగా నెట్టేసింది. నాకు చాలా భయం వేసింది. ఇంతలో ఎవరో వచ్చేలా ఉంటే దూరం జరిగాను. తను ఫాస్ట్గా వాష్రూంకి వెళ్లి డోర్ క్లోజ్ చేసుకుంది. నాకేం తోచలేదు. అక్కడే నుంచున్నా. కాసేపటికి డోర్ ఓపెన్ అయింది. నా వైపు చూసింది. మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది. బట్ డోర్ వేయలేదు. నేను ఏదైతే అది అయింది అనుకుని అటు ఇటు చూసి లోపలికి వెళ్ళా. తను మిదన్ని చూస్తూ నిల్చొని ఉంది. నేను లోపలికి వెళ్లి డోర్ లాక్ చేసేసి తన వైపు చూసా. ఆ మామంతం నన్ను హక్ చేసుకుంది. ఇద్దరం ఫుల్ మూడ్లో ఉన్నాం. ఇంతలో తన ఫోన్ రింగ్ అయింది. తన ఫ్యాన్లో నుంచి ఫోన్ తీసి చూస్తే తన లవర్ కొంచెం టెన్షన్ పడింది. బయటికి వెళ్లడానికి ట్రై చేసింది. ఆగు కామ్గా ఉండు రిలాక్స్ అని చెప్పి తన భుజాలు పట్టుకుని దగ్గరికి లాక్కుని ధైర్యంగా మాట్లాడు. ఏం కాదు అని చెప్పా. సరే అని ఆన్సర్ చేసి హలో అనింది. నేను వాటర్ ప్రెస్ చేశా. చిన్నగా వాడు ఏడున్నావు అంటే వాష్రూంకి వచ్చారా అంది. సరేరా నేను పడుకుంటున్నా వెళ్ళి అన్నాడు. సరే వెళ్ళు, నాకు స్టమక్ కొంచెం అప్సెట్ అయింది, నేను వస్తా అని చెప్పి కాలు కట్ చేసి నా చేతికి ఇచ్చింది. నేను నా ఫ్యాన్లో పెట్టేసి ఓకేనా సెట్ అయ్యావా అన్నా. ఓకే అన్నట్లు తలుపింది. మళ్ళీ హక్ చేసుకున్నా. ఇద్దరం అలిసిపోయాక థాంక్స్ అని చెప్పా. నీకు కూడా చాలా బాగుంది అంది. నీ నెంబర్ ఇస్తావా అని అడిగా. నో అంది. నీ ఇన్స్టా ఇవ్వు అని నా ఇన్స్టా తీసుకుంది. అన్ని సెట్ చేసుకుని ఫస్ట్ తనని వెళ్లమని చెప్పా. వెళ్ళిపోయింది. 2 మినిట్స్ ఆగి నేను బయటికి వచ్చి డోర్ దగ్గర కాసేపు ఉండి నా బెర్త్లో పడుకుని తన వైపు చూసా. మొబైల్ చూస్తూ ఉంది. నా వైపు చూసి నవ్వింది. చెక్ చేసుకో అన్నట్లుగా సైగ చేసింది. ఇన్స్టా ఓపెన్ చేసి చూస్తే
ప్రియ అని రిక్వెస్ట్ ఉంది. తన వైపు చూసా నేనే అంది. పులిహోర స్టార్ట్ చేశా. మీకు ఈ కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీలైతే షేర్ చేయండి.